అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. గంధర్వ చక్రవర్తి కూతురు 10వ భాగం చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సపోర్ట్ కూడా చేయండి. మొదలు పెట్టుకుందామా? సూరల్ హుదా ఇదే విధంగా తన చెల్లెళ్లను ఒక్కొక్కరినే లోపలికి రప్పించి హసన్కి చూపి, నీ భార్య ఈమెనా అని అడిగింది. 5గురు అయ్యారు. అందరి గురించి హసన్ మొదట చెప్పినట్లే చెప్పాడు. ఇంకా హసన్ భార్య మాత్రమే మిగిలి ఉంది. ఆమెను ప్రవేశపెట్టమని నూరల్ హుదా ముసలిదానికి ఉత్తర్విచ్చింది. గంధర్వ చక్రవర్తి కడగొట్టు కుమార్తె లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే హసన్ కెవ్వున అరిచి విరుచుకు పడిపోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి తన అక్క కూర్చొని ఉన్న సింహాసనం చెంత మూర్ఛపడిపోయింది. సూరల్ హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక ఆ మనిషిని పట్టుకుపోయి నగరం వెలుపల పారయ్యండి అని ఆడభటులను ఆజ్ఞాపించింది. వారు హుసేన్ను సముద్ర తీరాన పారేశారు. హసన్ భార్యకు స్పృహ రాగానే నూరల్ హుదా ఆమెతో, సిగ్గుమాలినదానా, పాపాత్మురాలా, ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం? నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తరువాత వాణ్ణి విడిచిపెట్టి వచ్చి రెండందాలా పతితవైనావు. నీ వంశానికి నీవు తెచ్చిన మచ్చను నీ రక్తంతోనే కడిగెయ్యాలి అని దాసీలను, ఈ పాపాత్మురాలిని గుంజకు కట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కొట్టండి అని ఆజ్ఞాపించింది. ఆ తరువాత ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది. అందులో తన ఆఖరి చెల్లెలి కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్ష తెలిపి ఆయన అనుమతి శీఘ్రంగా కావాలని కోరింది. ఆ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపింది. ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్లకు చీకట్లు కమ్మాయి. కానీ ఆయన దానికి జవాబిస్తూ, నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు. ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి అమలు చెయ్యి అని చెప్పాడు. హసన్కు స్పృహ తెలిసేసరికి అతను సముద్ర తీరాన ఉన్నాడు. అతనికిప్పుడే ఆశ లేదు. అతను వెర్రివాడిలాగా లేచి దిక్కు లేకుండా నడవసాగాడు. అతనలా నడిచి వెడుతుంటే ఒకచోట 2 ఆడపిల్లలు 12 ఏళ్ల వయసు వాళ్ళు ఒక కుళాయి కోసం పెనుగులాడుతూ కనిపించారు. అది తోలుతో చేసినది. దానిమీద ఏవో అక్షరాలు, అలంకారాలు ఉన్నాయి. అతను పిల్లలను ఎందుకలా కీచులాడుకుంటున్నారు అని అడిగాడు. ఆ కుళాయి కోసం వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు దొరికిందంటే నాకు దొరికిందంటున్నారు. మీ తగాదా నేను తీరుస్తాను. నేనొక రాయి విసురుతాను. మీలో ఎవరు ముందు పరిగెత్తుకు వెళ్ళి ఆ రాయిని తీసుకొస్తే వాళ్ళది కుళాయి, సరేనా అన్నాడు హసన్. హసన్ ఒక రాయి బలం కొద్దీ విసిరాడు. పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టోపీ తన నెత్తిన పెట్టుకొని హసన్ అక్కడే నిలబడ్డాడు. త్వరలోనే 2 పిల్లలు తిరిగి వచ్చారు. ఒకతి చేతిలో రాయి ఉంది. ఇదిగో నేను గెలిచాను, నువ్వెక్కడున్నావు అన్నదా పిల్ల. 2 తన కోసం దిక్కులు చూస్తూ ఉండటం గమనించి హసన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు గుడ్డివాళ్ళు కారే, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? నేనిక్కడే ఉంటిని కదా అనుకున్నాడు. నేనిక్కడే ఉన్నాను అని వాళ్లను కేక పెట్టాడు. కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు. కానీ వాళ్లకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు. హసన్ వాళ్లను తాకి, ఎందుకర్రా ఏడుస్తారు అన్నాడు. దాంతో వాళ్లకు మరింత భయం కలిగి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. అరే, ఇది మంత్రపు కుళాయిలాగుంది. ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమవుతారు కాబోలు అనుకున్నాడు హసన్. ఇప్పుడు తాను రహస్యంగా వెళ్ళి తన భార్యను చూడవచ్చు. అతనికి నృత్యం చెయ్యాలన్నంత ఆనందం కలిగింది. అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్ళి ముసలిదాని కోసం వెతికాడు. ఆమె ఒక గదిలో కట్టి పడవేసి ఉంది. తాను అదృశ్యంగా ఉన్నది లేనిది రూఢీ చేసుకోవడానికి
అతను ఆ గదిలో ఒక ప్రక్కన పేర్చి ఉన్న పింగాణీ జాడీలలో ఒకటి ఎత్తి నేలకు గట్టిగా విసిరి పెద్ద చప్పుడయ్యేలాగా పగలు కొట్టాడు. ముసలిది అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక, ఓ భూతమా, ఎవరు నీవు అని కేక పెట్టింది భయంతో. నేను భూతాన్ని కాదు, హసన్ను, నిన్ను విడిపించటానికి వచ్చాను అంటూ హసన్ నెత్తిమీద నుంచి కుళాయి తీశాడు. అయ్యో హసన్, నీవెంత దౌర్భాగ్యుడివి! మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపడి నిన్ను పట్టుకురమ్మని భటులను పంపింది. అందుచేత నీవు ఇక్కడ తారట్లాడక సాధ్యమైనంత వేగంగా పారిపో అన్నది ముసలిది. ఆమె అతనితో అతని భార్యకు జరగబోయే శిక్ష గురించి కూడా చెప్పింది. నన్ను, నా భార్యను, నిన్ను కూడా దేవుడే కాపాడతాడు. ఈ కుళాయి చూడు, ఇది మంత్రశక్తి కలది. దీన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలను. నన్నెవ్వరూ చూడలేరు అన్నాడు హసన్. ముసలిది ఈ మాట విని పరమానందం చెందింది. అయితే నన్ను విడిపించు, నీ భార్యను బంధించిన చోటు చూపుతాను అన్నది. హసన్ ఆమె కట్లు విప్పి తన నెత్తిన కుళాయి పెట్టుకొని ముసలిదాని చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమె కూడా అతనితో పాటు అదృశ్యమయ్యింది. ముసలిది అతన్ని ఒక చీకటి కొట్టు వద్దకు తీసుకుపోయింది. హసన్ భార్య అందులోనే బంధించి ఉంది. ఆమె చిత్రహింస అనుభవించటానికి ఎదురుచూస్తూ అతి దీనస్థితిలో ఉంది. అతను ఒక్కసారిగా తన భార్య ఎదుటపడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకొని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తి మీద కుళాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె తన భర్తను చూస్తూనే మూర్ఛపోయింది. హసన్ ఆమె బంధాలు తెంచి ముసలిదాని సాయంతో ఆమెకు మూర్ఛ తెలిసేటట్లు ఉపచారాలు చేశాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి, నీవు ఆకాశం నుంచి దిగావో భూమిలో నుంచి పైకి వచ్చావో నాకు తెలీదు. నా కర్మకు నన్ను విడిచి త్వరగా వెళ్ళిపో. విధిని ఎవరు తప్పించగలరు? నా అక్క నన్ను చిత్రవద చేస్తుంటే నీవు చూడలేవు అన్నది. పిచ్చిదానా, నిన్ను బాగ్దాదుకు తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు హసన్. ఆమె నమ్మక, నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది. నిన్ను, ఈ ముసలిదాన్ని వెంట తీసుకోకుండా నేనీ భవనం నుంచి పోను. ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు. హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కార్చుతూ, నీ కష్టాలన్నింటికీ మూలం నేను బాగ్దాదు నుంచి వచ్చేయటమే. నేను చేసిన పాడు పని ఏమిటో నాకు తెలుసు కనుక నన్ను పనిపెట్టుకొని నిందించవద్దు అన్నది. కాదు, నిన్ను నా వెంట తీసుకుపోకుండా బాగ్దాదులో విడిచి వెళ్ళటమే నా తప్పు. ఇక ఎన్నటికీ అలాంటి పని చెయ్యను అన్నాడు హసన్. అతను కుళాయి నెత్తిన పెట్టుకొని ఒక చేత భార్యను, రెండవ చేత ముసలిదాన్ని పట్టుకునేసరికి ముగ్గురు అదృశ్యులయ్యారు. ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ కానరాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటికి వెళ్ళారు. నాసిర్ను, మన్సూర్ను చూడగానే హసని తండ్రి హృదయం పొంగి పొర్లింది. ముసలిది బిడ్డలిద్దరినీ తన భుజాలపైన ఎక్కించుకుంది. తరువాత హసన్ భార్య అదృశ్యంగా వెళ్ళి 3 పక్షి తొడుగులు దొంగిలించి తెచ్చింది. పెద్దవాళ్ళు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాక్ దీవుల నుంచి శాశ్వతంగా ఎగిరిపోయారు. వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబాపైన వాలి మెట్ల మీదుగా కిందకు దిగి హసన్ తల్లి ఉన్న చోటికి వచ్చారు. ఆమె అసలే వృద్ధురాలు. ఏడిచి ఏడిచి ఆమెకు దృష్టి కూడా సరిగ్గా లేకుండా పోయింది. దిక్కులేని ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉంది. హసన్ ఆమె గది తలుపు తట్టి, అమ్మా తలుపు తీయి, శుభవార్త అనగానే ఆమె ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకును, కోడలిని, మనవలను, ముసలిదాన్ని చూసి ఆనందోద్రేకం పట్టలేక మూర్ఛపోయింది. హసన్ తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు. అతని భార్య ఆమెకు తన తప్పుకు క్షమాపణ చెప్పుకుంది.
జరిగిన విచిత్ర సంఘటనలన్నీ హసన్ తల్లికి చెప్పాడు. తరువాత అందరూ సుఖంగా ఉన్నారు. అయిపోయింది. రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.